చంద్రబాబు నాయుడు భయపడ్డాడనమాట. భయపడ్డాడు. లాస్ట్‌కి వాళ్ళని నమ్మించి మోసం చేస్తే వాళ్ళని ఊరుకో ఉంటారా? ఈయన నారా లోకేష్, పవన్ కళ్యాణ్ బాగా వాళ్ళతో కోట్లు ఖర్చు పెట్టించి బాగా వాడుకొని వదిలేస్తే ఇప్పుడు వాళ్ళు మేకై కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళంతా రెబల్‌గా నిలబడేసరికి ఇప్పుడు వాళ్ళ మీద నామినేషన్ కూడా వెనక్కి తీసుకోకపోయేసరికి ఇప్పుడు వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేశారు. టీడీపీ అచ్చెన్నాయుడు ఒక లేఖ విడుదల చేశాడు. అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళకి చేసిన అన్యాయం గుర్తుకులేదు, కానీ సస్పెన్షన్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇంకా హ్యాపీగా తిరుగుతారు. దాంతో ఎలాగో ఇప్పుడు మీరు బయటికి దొబ్బేసినారంటేనే ఇంకా వాళ్ళు సస్పెండ్ అయినట్లే. వాళ్ళు ఎంత విసిగిపోయి ఉంటే, మీ మీద ఎంత బాధపడి ఉంటే, రెబల్గా నిలబడి ఉంటారో అర్థం చేసుకోండి. ఇప్పుడు వీళ్ళ దెబ్బకి భయపడ్డాడు చంద్రబాబు నాయుడు. భయపడి ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే బాగుండదని తెలిసి ఇంకా లాస్ట్కి దెబ్బకు భయపడి రెబల్స్పై వేటు వేశారు. రెబల్స్పై టీడీపీ వేటేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిపై చర్యలు తీసుకుంది. విజయనగరం, ఉండి నియోజకవర్గాలకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన మీసాల గీత విజయనగరంకి మీసాల గీత వేసింది. ఉండికి వి వెంకట శివరామరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని, వీరితో పాటు అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహం, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యామ్ కుమార్, పోలవరానికి చెందిన ముడియం సూర్యచంద్రరావును కూడా సస్పెండ్ చేసింది. వీళ్ళు మీరు సస్పెండ్ చేస్తే అంత, సస్పెండ్ చేయకపోతే అంత, మేము తగ్గేదే లేదంటున్నారు వాళ్ళు.